Hello everyone, welcome to another lecture of C programming. ఈ లెక్చర్లో మనం లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ ఇన్ C చూద్దాం. సో బేసిక్గా లూప్స్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్ అని. సో ఈ లూప్స్ అన్ని చూస్తాం. తర్వాత నెస్టెడ్ లూప్స్ అంటే ఈ లూప్స్ని నెస్టెడ్గా ఎలా వాడాలి, అలా వాడితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇవన్నీ చూస్తాం. తర్వాత బ్రేక్ అండ్ కంటిన్యూ, ఇవి మన లూప్స్లో బాగా వాడతాము. సో ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వాట్ ఆర్ లూప్స్ అండి. లూప్స్ అంటే ఒక సైకిల్లో ఎగ్జిక్యూట్ అవ్వడం, అంటే ఒకటే ఎగ్జిక్యూట్ అయింది మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని లూప్ అంటాం అనమాట. సో అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడికే మళ్ళీ వస్తే ఇట్స్ ఎ లూప్, అది జనరల్ డెఫినేషన్. సో సి ప్రోగ్రామింగ్లో కూడా ఇప్పుడు ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చి, సో ఇలా ఎగ్జిక్యూషన్ అనేది మల్టిపుల్ టైమ్స్, సేమ్ ప్రోగ్రామ్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని ఒక లూప్ అంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వై లూప్స్ అని చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు 10 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ని ఇన్పుట్గా తీసుకోవాలండి. తీసుకుని ఆ 10 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ని యాడ్ చేసేయాలి. ఓకే, స్టూడెంట్స్ కాదు, ఒక 10 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ని ఇన్పుట్గా తీసుకుని యాడ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మామూలుగా ఇప్పుడు మనకి తెలిసిన అన్ని కాన్సెప్ట్స్ వాడి ఇంట్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, ఇలా సబ్జెక్ట్ 10, ఇలా 10 ఇంటిజర్స్ని డిఫైన్ చేస్తారు. ఫస్ట్ చేసి స్కాన్ఎఫ్ అనేది 10 టైమ్స్ రాస్తారు. ఓకే, సో ఇలా 10 టైమ్స్ రాసే కంటే ఇందులో మనం ఏం డిఫరెంట్గా ఏం చేయట్లేదండి. జస్ట్ ఈ S1 అనే ఇంటిజర్ని డిఫైన్ చేసి దాన్ని స్కాన్ చేస్తున్నాం. తర్వాత సమ్ అనే ఒక వేరియబుల్కి యాడ్ చేసేస్తాం, అది వేరే విషయం. కానీ ఇందులో డిఫరెన్స్ ఏం లేదు. ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఒకే రకంగా ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఒకే రకంగా సమ్కి యాడ్ చేస్తున్నాం. సో ఇన్ని 10 సబ్జెక్ట్ వేరియబుల్స్ డిఫైన్ చేసి మళ్ళీ స్కాన్ఎఫ్ని 10 టైమ్స్ రాసి ఇలా, అంటే ఇది కొంచెం మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నట్టుంది కదండి. సో దీన్ని మనం ఏమైనా రెడ్యూస్ చేయగలమా అని ఆలోచిస్తే లూప్స్ వాడి రెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ పీస్ ఆఫ్ ప్రోగ్రామ్ని నేను 10 టైమ్స్ ఇలా మళ్ళీ మళ్ళీ రాసే కంటే జస్ట్ ఒక లైన్నే 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పగలగాలి నేను సి ప్రోగ్రామ్కి. సో దానికి మనం లూప్స్ వాడతామండి. సో వై లూప్స్ అనే దానికి అది మన ఎక్స్ప్లెనేషన్. సో బేసిక్ లూప్ స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అవుతుందండి, స్టార్ట్ నోడ్ నుంచి. తర్వాత ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉండాలి. కండిషన్ ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని తీసుకుందాం, 10 సబ్జెక్ట్స్ మార్క్స్ని స్కాన్ చేసే ప్రోగ్రామ్. సో ఎప్పుడు స్టాప్ అవ్వాలి అనేది మనం ప్రోగ్రామ్కి ఎలా చెప్తాం అంటే 10 నెంబర్సే స్కాన్ చేయాలి, 10 కంటే ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. సో దానికి ఒక కండిషన్ చెప్పాలి. సో మనం ప్రీవియస్ లెక్చర్స్లో ఇఫ్ కండిషన్స్ చూసాం కదండి. సో ఇఫ్ ఎల్స్ కండిషన్స్ చూసాం కదా. సో అలానే ఇక్కడ కూడా ప్రతి లూప్కి ఒక కండిషన్ ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారంటే, ఈ కండిషన్ ట్రూ అయితేనే యూ ఎంటర్ ద లూప్, అదర్వైజ్ యూ ఎగ్జిట్ అన్నమాట. ఓకే, సో ఇది. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతామండి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక కండిషన్ చెక్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే మనం ఇక్కడ ఉన్న ఈ కోడ్ స్నిప్పెట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ విల్ బీ బ్యాక్ హియర్, ఇక్కడ వచ్చేస్తాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదే కండిషన్ చెక్ అవుతుంది. చెక్ అయ్యి ఎస్ అయితేనే ఈ కోడ్ స్నిప్పెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నో అయితే డైరెక్ట్గా అది స్టాప్ అయిపోతుందండి. ఓకే, సో ఈ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కండిషన్ వల్ల లూప్ ఎప్పుడు బ్రేక్ అవ్వాలి అనేది చెప్తాం. లేదు కండిషన్ లేదు అంటే ఎప్పుడు అది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో ఇన్ఫైనైట్ లూప్ అనేది ఎవరికి అవసరం లేదు, అది అసలు ఏ పని చేయట్లేదు. సో ప్రతి లూప్కి ఒక కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కండిషన్ ఇవ్వకపోతే ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోయి ఆ ప్రోగ్రామ్ అనేది మొత్తం కంప్యూటర్లో ఉన్న మెమరీ మొత్తం యూటిలైజ్ చేసేసుకొని కోడ్ డంప్ అయిపోతుంది. సో అందుకే కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక లూప్కి.
ఇప్పుడు వైల్ లూప్ అంటే ఏంటో చూద్దాం. సో వైల్ లూప్కి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇదండి. సో ఇది ప్రోగ్రామ్ కాదు, జస్ట్ నేను ఒక టెంప్లెట్లా చెప్తున్నాను. సో వైల్ లూప్కి మనకి ఒక లూప్ కౌంటర్ అనేది కావాలి. అంటే నేను చెప్పా కదా, ఒక కండిషన్ అనేది ఉండాలి ప్రతి లూప్కి అని. సో ఆ కండిషన్ని చెక్ చేయడానికి మనం ఒక లూప్ కౌంటర్ అనే వేరియబుల్ని వాడతాం. సో ఆ లూప్ కౌంటర్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేసేస్తాం. సో ఇప్పుడు సపోజ్ నేను 10 టైమ్స్ ఈ లూప్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఆ లూప్ కౌంటర్ని ఫస్ట్ నేను 1 అని ఇనిషియలైజ్ చేసి ఇక్కడ నేను కండిషన్ పెడతా, వైల్ లూప్ కౌంటర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని పెట్టి ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాను నేను ఆ లూప్ కౌంటర్ని. సో ప్రతిసారి లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ లూప్ కౌంటర్ +1 అవుతుంది, అయ్యి ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది. సో ఒకవేళ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే ఆ లూప్ కౌంటర్ కూడా 10 టైమ్స్ ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడ వైల్ లూప్ బ్రేక్ అయిపోతుంది 11th టైంకి. ఎందుకు, మనం ఇక్కడ వైల్ కండిషన్ ఏం రాస్తామంటే ఇఫ్ లూప్ కౌంటర్ కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని పెడతామన్నమాట కండిషన్. సో అలాగా ఈ వైల్ లూప్కి బ్రేక్ కండిషన్ ఎప్పుడు బ్రేక్ అవ్వాలి అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 10 సబ్జెక్ట్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ చూద్దాం. సో దీనికి నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ గీసానండి, ఫ్లో డయాగ్రామ్. సో ఇక్కడ స్టార్ట్ అని చెప్పాను, తర్వాత కౌంట్ ఈక్వల్ టు 1, సమ్ ఈక్వల్ టు 1. సో నేను లాస్ట్లో ఏం చేయాలంటే సమ్ అనే వేరియబుల్ని నేను ప్రింట్ చేయాలి, లేకపోతే సమ్ అనే వేరియబుల్ని నేను కన్స్ట్రక్ట్ చేయాలి. సో సమ్ ఈక్వల్ టు 0 అని పెట్టాను. సో కౌంట్ ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ అవర్ లూప్ కౌంటర్ అనమాట. సో ఇఫ్ ఇక్కడ కండిషన్ వచ్చేసింది, ఇఫ్ కౌంట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ అయితే ఇటు, నో అయితే స్టాప్. సో ఇప్పుడు మన కౌంట్ ఈక్వల్ టు 1 కదండి. సో కౌంట్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 10 కాబట్టి ఎస్. సో అప్పుడు నేను ఇన్పుట్ తీసుకుంటా మార్క్స్ అనేది. సో మార్క్స్ ఇన్పుట్ తీసుకుని సమ్ ప్లస్ ఈక్వల్ టు మార్క్స్ అనేసి కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అన్న. సో నెక్స్ట్ టైం వచ్చేసరికి కౌంట్ వాల్యూ ఏమవుతుందండి, 2 అవుతుంది. ఎందుకు, ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 రాశాను. సో బేసిక్గా ఈ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 రాసే బదులు కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అని రాస్తారు. ఇవి జనరల్ ఆపరేటర్స్ అనమాట. సో ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా కానీ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అన్నా కానీ సేమ్ అనమాట. సో ఇలా కౌంట్ 2 సార్లు రాసే కంటే ఈ ప్లస్ ఈక్వల్ టు అనేది ఒక ఆపరేటర్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 1ఏ కాదు, ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఇస్తామో, సపోజ్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +10 చేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 10 అని అంటాం. ఓకే, సో అది మన ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ అనమాట. సో ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ కూడా బాగా యూస్ చేస్తారు లూప్స్లో. నెక్స్ట్ ఇప్పుడు మనకి కౌంట్ ఈక్వల్ టు 2 కదండి. 2 అయినప్పుడు మళ్ళీ మార్క్స్ని ఇన్పుట్గా తీసుకుని సమ్కి యాడ్ చేసేస్తాం. ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇలాగా 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఎప్పుడైతే కౌంట్ ఈక్వల్ టు 10 అయిందో ఇక్కడికి వచ్చేసరికి 10th సబ్జెక్ట్లో ఉన్న మార్క్స్ని యాడ్ చేసేస్తాం. యాడ్ చేసేసి సమ్కి యాడ్ చేసేసి తర్వాత కౌంట్ ఇప్పుడు ఏమవుతుంది, 11 అవుతుంది. 11 అయినప్పుడు ఇక్కడికి మళ్ళీ వస్తాం. వచ్చి ఇఫ్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఈజ్ 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10? నో. సో నో కాబట్టి ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇది మన ఫ్లో డయాగ్రామ్ ఫర్ వైల్ లూప్ అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్కి కోడ్ రాసి చూద్దాం. సో ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఫంక్షన్ ప్రోగ్రామ్కి ఇలా ఒక కోడ్ రాసేసాం. సో ఇనిషియలైజ్ చేసేసాం కౌంట్, సమ్, మార్క్స్. సో ఎప్పుడన్నా మన లూప్ కౌంటర్ అనేది మనము 0తో స్టార్ట్ చేస్తామండి, ఎందుకంటే మనం ఇక్కడ 0 ఇండెక్సింగ్ అనేది వాడుతున్నాం అనమాట. సో బేసిక్గా అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 0 ఇండెక్సింగ్ వాడతారు. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 థింగ్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 వదిలే ఒక 4 థింగ్స్ ఉంటే మనం దాన్ని ఎలా ఇండెక్స్ చేస్తాము అంటే 0, 1, 2, 3 అంటామండి. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్నదాన్ని 0th ఇండెక్స్ అంటాం, సెకండ్ పొజిషన్లో ఉన్నదాన్ని ఫస్ట్ ఇండెక్స్ అంటాం. సో ప్రోగ్రామింగ్లో ఇది కొంచెం చాలా కామన్, ఎప్పుడు మనం 0 ఇండెక్సింగ్ వాడతాం. సో అలానే నేను ఇక్కడ కౌంట్ని ఫస్ట్ 0తో ఇనిషియలైజ్ చేశాను. ఓకే, 0తో ఇనిషియలైజ్ చేసి ఇక్కడ లెస్ దాన్ 10 అని పెట్టాను. ఓకే, ఒకవేళ కౌంట్ 1 అయిందనుకోండి, అప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 పెట్టాలి. ఎందుకు అంటే మనం 1కి 1 అంటే కౌంట్ 1 అయితే 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే 11 అవుతుంది కదా కౌంట్. సో అప్పుడు కౌంట్ 11 అయినప్పుడు లూప్ బ్రేక్ అవ్వాలి అంటే
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 పెట్టాలి. అది కాదు నేను 0తో ఇనిషియలైజ్ చేశాను అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ 10 ఎగ్జిక్యూషన్స్ అయిపోయాక కౌంట్ వాల్యూ 11 ఉంటుంది, 10 ఉంటుంది. సో అందుకే లెస్ దెన్ 10 అని పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు కౌంట్ లెస్ దెన్ 10. సో మార్క్స్ నేను ఇక్కడ స్కాన్ చేసేసుకుని సమ్కి యాడ్ చేసేస్తున్నా. అలానే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నా. సో ఈ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 బదులు ఇంకో సింపుల్గా మనం ఇలా కౌంట్ ప్లస్ ప్లస్ అనే ఒక ప్లస్ ప్లస్ ఆపరేటర్ని యూస్ చేసుకోవచ్చండి. సో ప్లస్ ప్లస్ అంటే ఏం చేస్తుందంటే ఉన్నదానికి 1 యాడ్ చేస్తుంది అనమాట. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, సో అది ప్లస్ ప్లస్ ఆపరేటర్. దీన్ని ఏమంటారంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటారు. అలానే డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా ఉంటుంది. డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే మైనస్ మైనస్. ఓకే, సో ఇవి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ బాగా యూస్ చేస్తాం లూప్స్లో, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎట్ ది ఎండ్ ఆఫ్ లూప్ మనం ఏం చేస్తున్నాం, 10 టైమ్స్ ఇది కౌంట్ ఇంక్రిమెంట్ అయిపోయి మార్క్స్ మనం స్కాన్ చేసేసాక ప్రింట్ఎఫ్ సమ్ ఈక్వల్ టు పర్సంటేజ్ సమ్ అని ప్రింట్ చేసేసాం. సో ఈ ప్రోగ్రామ్ బేసిక్గా మార్క్స్ అనేవి 10 టైమ్స్ స్కాన్ చేసి అవన్నీ యాడ్ చేసి మనకి లాస్ట్కి సమ్ని ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సమ్ అనేది మనం లూప్కి బయట యాక్సెస్ చేయాలి కాబట్టి లూప్కి ముందే మనం డిక్లేర్ చేసేయాలండి సమ్. ఒకవేళ సమ్ అనేది బయట యూజ్ చేయము అనుకుంటే లూప్ లోపల కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. అప్పుడు బయట మనకి యాక్సెసిబుల్ ఉండదు. సపోజ్ ఈ మార్క్స్ అనే ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ మార్క్స్ అనే వేరియబుల్ని నేను ఇక్కడ కూడా డిఫైన్ చేయొచ్చు. ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మార్క్స్ అనేది నేను జస్ట్ ఈ వైల్ లూప్ లోపలే వాడానండి, ఇంకెక్కడా వాడలేదు. సో అందుకే లూప్ లోపల కొన్ని వేరియబుల్స్ డిఫైన్ చేసుకోవచ్చు, బట్ ఆ వేరియబుల్స్ బయట యాక్సెసిబుల్ ఉండవు. మీరు ఆ వేరియబుల్స్ని బయట యాక్సెస్ చేయాలి అంటే మీరు అది లూప్ బయటే డిఫైన్ చేయాలి. ఇప్పుడు కౌంట్ అనేది బయట ఎందుకు డిఫైన్ చేసాము అంటే వైల్ బ్లాక్ లోపల కాకుండా వైల్ కండిషన్లో మనం కౌంట్ చూడాలి కదండి. వైల్ కండిషన్లో కౌంట్ మనం చెక్ చేస్తున్నాం కదా, సో అందుకే కౌంట్ అనేది బయటే మనం డిక్లేర్ చేయాలి. అలాగే సమ్ కూడా మనం ఇక్కడ సమ్ లూప్లో మనం సమ్ని వాడుతున్నామండి, సమ్కి మార్క్స్ని యాడ్ చేస్తున్నాం. కానీ మనకి బయటకు వచ్చేసరికి సమ్ని మనం ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ లూప్ బయటే మనం డిక్లేర్ చేసుకుంటున్నాం. సో వైల్ లూప్లో కండిషన్స్ అనేవి కాంప్లెక్స్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మల్టిపుల్ టైమ్స్ నేను జే మీద కండిషన్స్ రాశాను, అలానే కే మీద, ఎస్ మీద, జే మీద కండిషన్స్ రాశాను. సో ఇలా మనం ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసుకున్నట్టు ఈ లాజికల్ ఆపరేటర్స్ వాడి, ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో అవి వాడి మనం లూప్లో ఉన్న కండిషన్ కూడా అవి వాడుకోవచ్చు. ఇప్పుడు వైల్ లూప్ని ఇఫ్లానే ఒకవేళ ఒకే స్టేట్మెంట్ ఉంటే మనకి వైల్ లోపల జస్ట్ ఇలాగా ప్రింట్ఎఫ్ అని రాసేయచ్చు, అంటే ఇలా కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో జస్ట్ ఒకే స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాము లోపల అంటే జస్ట్ ఇలా ఒక వైల్ అని రాసేసి ఇలా స్టేట్మెంట్ రాసేయచ్చు. ఓకే, సో ఈ కోడ్ పీస్లో ఏమవుతుందంటే మనకి ఈ వైల్ లూప్ ఇన్ఫైనైట్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. ఎందుకు అంటే మనం ఇక్కడ కండిషన్ అనేది రాసాం, ఓకే కండిషన్ రాసాము, i < 10 అని రాసాం. కానీ ఐ అనేది మనం ఇక్కడ మార్చట్లేదు, ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ ఎప్పుడు ఇనిషియలైజ్ చేసినప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. సో ఇది ఇన్ఫైనైట్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. లెట్స్ సే సపోజ్ నేను i = 2 అని ఇనిషియలైజ్ చేశాను ఫస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ వైల్ లూప్లోకి వచ్చి ఈ వైల్ లూప్లో i < 10 2 కదా, సో <10 కాబట్టి ప్రింట్ఎఫ్ ఐని ప్రింట్ చేసేస్తుంది. మళ్ళీ ఇదే లూప్లోకి వచ్చి మళ్ళీ ఇలా వచ్చి i < 10 అని ఐని ప్రింట్ చేసేస్తుంది. సో ఇది మల్టిపుల్ టైమ్స్ ఇలా 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 ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో దీన్నే మనం ఇన్ఫైనైట్ లూప్ అంటాం. సో ఇన్ఫైనైట్ లూప్ అనేది
మనకి అది మనం ఎప్పుడు చేయకూడదండి. ఇన్ఫైనైట్ లూప్ ఎవరికి హెల్ప్ చేయట్లేదు. సో ఇన్ఫైనైట్ లూప్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు ఇన్ఫైనైట్ లూప్ రాదు అంటే మన కండిషన్ అనేది ఎప్పుడో ఒకసారి బ్రేక్ అవ్వాలి. సో కండిషన్ షుడ్ బ్రేక్ అండి. కండిషన్ బ్రేక్ అవ్వకపోతే అది ఇన్ఫైనైట్ లూప్లోకి అవుతుంది. అది ఎప్పుడు బ్రేక్ అవ్వకపోవచ్చు, ఈదర్ ఆ కండిషన్ నాట్ రీచబుల్ అవ్వచ్చు, ఆ కండిషన్ ఎప్పటికీ బ్రేక్ అవ్వకపోవచ్చు. ఓకే, ఆర్ ఆ కండిషన్ అంటే ఇప్పుడు కండిషన్లో వాడుతున్న లూప్ కౌంటర్ ఏదైతే ఉందో అది మీరు అప్డేట్ చేయట్లేదు లూప్లో. సో అప్పుడు లూప్ కౌంటర్ అప్డేట్ చేయకపోయినా కానీ మీకు ఆ కండిషన్ అనేది బ్రేక్ అవ్వదు, కాబట్టి మీకు ఇన్ఫైనైట్ లూప్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసేద్దాం. సో ఈ ప్రోగ్రాంలో వచ్చేసి వైల్ I < 10 printf %di ఇక్కడ మనం లూప్ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం చేయలేదు, ఒకటే స్టేట్మెంట్లో రాసేసాము. సో అందుకే మనకి ఇన్ఫైనైట్ లూప్ వస్తుంది. ఇక్కడ చేస్తున్నాం ఎందుకు, కర్లీ బ్రేసెస్ పెట్టి 2 స్టేట్మెంట్స్గా డివైడ్ చేసాం. ఓకే, సో ఇలానే రాయొచ్చు, లేకపోతే ఇలా కూడా రాయొచ్చండి. సో ఇలా రాస్తే ఏమవుతుందంటే, ఇందాక మనం చూసాం కదా, ఒక స్టేట్మెంటే ఉంటే దానికి కర్లీ బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు, బ్లాక్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు అన్నాం. సో ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్లోనే టూ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ చేశాను. ఎలా, నేను ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడేశాను అనమాట. సో I++ అంటే మీనింగ్ ఏంటంటే I = I+1 అని మీనింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అనేది ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఈ వాల్యూ ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళకి ఆ వాల్యూని ఇచ్చేసి తర్వాత ఇంక్రిమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మన ప్రింట్ఎఫ్లో I వాల్యూని ఇచ్చేసి తర్వాత I = I+1 అని మనం అలా స్టేట్మెంట్స్ అనేవి ఆర్గనైజ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఇది ప్రింట్ఎఫ్ I తర్వాత I = I+1 అవుతున్నట్టు. ఓకే, ఇక్కడ మనం సింపుల్గా ఒకటే స్టేట్మెంట్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఇంక్లూడ్ చేసేసాం. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ వీఆర్ యూజింగ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. అలానే ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ++i అండి, ఏం లేదు, ఈ ++ని ముందర పెట్టేస్తే అది ప్రీ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ వాడామనుకోండి ఒకవేళ నేను ఇక్కడ ప్రీ ఇంక్రిమెంటే వాడాను అంటే అప్పుడు ++i రాసేస్తాను, ఇక్కడ ++i అని రాసేస్తాను. సో అది ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అంటే మెషిన్ ప్రోగ్రామ్కి I = I+1 ఆ తర్వాతే ప్రింట్ఎఫ్. ఓకే, సో ఈ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అనేవి కూడా మనం బాగా యూస్ చేస్తాం లూప్స్లో. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఏం తప్పు ఉందో చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు మనం ఇక్కడ ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, మనకి కండిషన్ కూడా ఉంది. సో ఇన్ఫైనైట్ లూప్లోకి ఎందుకు వెళ్తుంది అంటే, నేను ఒకటి చెప్పా కదా, ఈ కండిషన్ నాట్ బ్రేకబుల్ అయినా కూడా ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్తుంది. సో ఈ కండిషన్ ఏదైతే ఉందో I > 10 అని రాసాం, అండ్ ఐని ఎప్పుడు ఇంక్రిమెంట్ చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, I 10 అయ్యాక కూడా I అంటే ఇప్పుడు సపోజ్ I = 10 అని రాశాను అనుకోండి, ఇక్కడ int I = 10 అని రాశాను. సో ఇలా ఇనిషియలైజ్ చేసి వైల్ I > or = 10 అని అంటున్నా. సో I 10కి ఇంక్రిమెంట్ అవుతూనే ఉంది. 10 తర్వాత 11 వచ్చింది, 12 వచ్చింది, 13 వచ్చింది. సో ఇలా ఇంక్రిమెంట్ అవుతూనే ఉంది. అండ్ వైల్ I > or = 10 అని రాసాను కండిషన్. సో ఇది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోయి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో అందుకే కండిషన్ అనేది మనం బాగా గట్టిగా చూడాలండి. సో కండిషన్ అనేది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రేకబుల్ అవ్వాలి, లేకపోతే ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం చూసిన ఆపరేటర్స్ని మళ్ళీ చూద్దాం. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది I++, తర్వాత పోస్ట్ డిక్రిమెంట్ అనేది I-, ప్రీ ఇంక్రిమెంట్ అనేది ++i, ప్రీ డిక్రిమెంట్ అనేది -i. సో ఈ ఆపరేటర్స్ అనేవి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ సిలో యూస్ చేయొచ్చండి. అలా అని మీరు
ఐ ప్లస్ 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 అని రాస్తే ఐ ఈక్వల్ టు I+2 అయిపోతుంది, లేకపోతే I+3 అయిపోతుంది అని అనుకోకూడదు. సో ఇంక్రిమెంట్ అనేది జస్ట్ 1 నెంబర్కి మాత్రమే, డిక్రిమెంట్ కూడా 1 నెంబర్కి మాత్రమే. అంతకంటే ఎక్కువ చేయాలి అంటే మీరు ప్లస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని వాడుకోవాలి, లేకపోతే మైనస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని వాడుకోవాలి. సో ఈ 2 ఆపరేటర్స్ కూడా మనం బాగా యూస్ చేస్తాము. సో ఓన్లీ 1 నెంబరే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయాలన్నప్పుడు ఈ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ ఇవి వాడుకోవాలి. కానీ మల్టిపుల్ నెంబర్స్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయాలంటే ప్లస్ ఈక్వల్ టు వాడాలి. సో నేను 2 నెంబర్స్ ఇంక్రిమెంట్ చేయాలి అనుకుంటే I+2 అని రాస్తా. ఇప్పుడు ఫర్ లూప్ చూద్దాం. సో ఫర్ లూప్లో బేసిక్ స్ట్రక్చర్ ఇదండి. సో ఫర్ ఇనిషియలైజ్ కౌంటర్ వేరియబుల్. సో ఇది లూప్ కౌంటర్ అని వైల్లో కూడా చూసాం కదా. సో ఇందులో కూడా కౌంటర్ వేరియబుల్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఈ సెమీకాలన్ అనేది పెట్టేసి తర్వాత కండిషన్ ఆన్ కౌంట్. సో ఇది జస్ట్ ఒక I<10 ఇలా మనం వైల్లో ఎలా అయితే కండిషన్ రాసామో అలానే ఇక్కడ సెమీకాలన్ తర్వాత ఇలా కండిషన్ రాసేసి తర్వాత ఇంకో సెమీకాలన్ పెట్టేసి ఇంక్రిమెంట్. సో ఇక్కడ కౌంటర్ని మీరు ఎలా ఇంక్రిమెంట్ చేయాలి, ఇంక్రిమెంట్ రాసుకోవచ్చు లేకపోతే డిక్రిమెంట్ రాసుకోవచ్చు. సో ఏదైనా రాసుకోవచ్చు. ఇలా కౌంటర్ని ఎలా మారుస్తున్నాము అనేది ఇక్కడ ఇస్తామన్నమాట. సో ఒకే లైన్లో మనకి ఇనిషియలైజేషన్ అయిపోతుంది, తర్వాత కండిషన్ అయిపోతుంది, తర్వాత ఇంక్రిమెంట్ కూడా అయిపోతుంది. అదే వైల్లో వచ్చేసి మనం ఏం చేయాల్సి వచ్చింది, ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాల్సి వచ్చింది విడిగా, తర్వాత వైల్ లోపల కండిషన్ రాయాల్సి వచ్చింది, తర్వాత వైల్ బ్లాక్ లోపల ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయాల్సి వచ్చింది. సో అదే ఈ ఫర్లో మనకి సింటాక్స్ కొంచెం ఈజీ అయిపోతుందండి. సో ఇలా సెమీకాలన్స్ వాడేసి ఒకటే స్టేట్మెంట్లో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అన్నీ ఒకే స్టేట్మెంట్లో అయిపోతుంది. అది ఫర్ లూప్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇందాక చూసిన సమ్ ఆఫ్ 10 సబ్జెక్ట్స్ ఎగ్జాంపులే ఇక్కడ కూడా చూద్దాము. సో ఇక్కడ నేను సమ్ అనేది ఇక్కడ ఇనిషియలైజ్ చేసేసి ఫర్ లూప్ ఇక్కడ స్టార్ట్ చేశాను. సో ఫర్ ఇంట్ I=0. సో ఇనిషియలైజేషన్, తర్వాత I<10 కండిషన్, తర్వాత ఇంక్రిమెంట్. సో ఈ 3 కండిషన్స్, ఈ 3 స్టేట్మెంట్స్తో మనం ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది డిఫైన్ చేసేస్తున్నాం అనమాట. తర్వాత ఇంట్ మార్క్స్ అన్నాను, తర్వాత స్కాన్ఎఫ్ చేశాను, తర్వాత సమ్కి యాడ్ చేసేసాను. సో ఇట్స్ జస్ట్ దాట్ సింపుల్ అనమాట. అదే వైల్ లూప్ అయితే ఈ ఇనిషియలైజేషన్ అనేది బయట ఉండాలి, తర్వాత ఈ కండిషన్ అనేది వైల్లో ఆర్గ్యుమెంట్స్లో ఉండాలి, ఈ ఇంక్రిమెంట్ అనేది వైల్కి కింద బ్లాక్లో ఉండాలి. ఓకే, సో వైల్తో పోల్చుకుంటే ఫర్ అనేది కొంచెం సింటాక్స్గా చూడడానికి కూడా బాగుంటుంది. ఇది వైల్లో మనం కొన్నిసార్లు ఇంక్రిమెంట్, ఇనిషియలైజేషన్, అవి మిస్ అవుతూ ఉండొచ్చు. కానీ ఫర్లో అలా ఉండదు. ఎందుకు అంటే అన్నీ ఒకే చోట రాస్తున్నాం కాబట్టి మనకి స్కిప్ అవడం అనేది జరగదన్నమాట. ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటో చూద్దాం. సో నెస్టెడ్ ఇఫ్ మనం చూసాం కదా ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో. ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ అంటే చూద్దాం. సో నెస్టెడ్ అంటే ఏంటండి, ఒకటి లోపల ఇంకోటి పెట్టడం. సో అలానే ఇక్కడ కూడా నేను 2 ఫర్ లూప్స్ రాసి ఒక లోపల ఇంకో దాన్ని పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ I అనే ఫర్ లూప్కి లోపల J అనే ఫర్ లూప్ పెట్టి printf ij అని చేశాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందో ఒకసారి మీరు చూస్తే ప్రతి I వాల్యూకి మనకి J అనేది 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ ప్రింట్ స్టేట్మెంట్ చూస్తే ఎలా ప్రింట్ అవుతుందంటే ఫస్ట్ I=0. ఓకే, I ఇక్కడ రాస్తున్నాను, J వాల్యూస్ రాస్తున్నాను ఇక్కడ. ఓకే, ఫస్ట్ I=0కి ఏమవుతుంది, J ఇలా లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి J=0 కదా. సో printf I=J. సో ఏం ప్రింట్ అవుతుంది అంటే 0, 0 అని ప్రింట్ అవుతుంది. ఓకే, I=0, సెకండ్ I=0, J=0 అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో J=0 అయిపోయింది. తర్వాత J++ అవుతుంది. J++ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ printf ij. అప్పుడు I వాల్యూ ఎంత ఉంటుంది, 0నే ఉంటుంది. ఎందుకు, మనం ఈ లూప్కి పైకి వెళ్ళలేదు, ఈ లూప్కే పైకి వెళ్ళాం కాబట్టి I వాల్యూ 0నే ఉంటుంది. J వాల్యూ ఒక్కటే ఇంక్రిమెంట్ అవుతుంది. సో J=1.
తర్వాత మళ్ళీ జే ప్లస్ ప్లస్ అవుతుంది. సో జే ప్లస్ ప్లస్ అయ్యి ఇక్కడ జే ప్లస్ ప్లస్ అయినప్పుడు జే వాల్యూ 2 అవుతుంది కదండి. సో జే ఈజ్ లెస్ దెన్ 2 కాదు కాబట్టి బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇలా ఈ ఫర్ లూప్ పైకి వెళ్తాం. అయినప్పుడు ఐ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో ఐ ప్లస్ ప్లస్ అయినప్పుడు ఇప్పుడు ఐ వాల్యూ 1. సో ఐ వాల్యూ 1కి జే మళ్ళీ 0గా ఇనిషియలైజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో జే 0గా ఇనిషియలైజ్ అయ్యి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ 1కి జే ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ జే ప్లస్ ప్లస్ అవుతుంది. జే ప్లస్ ప్లస్ అయ్యి జే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో జే ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఐ వాల్యూ ఇంకా 1 అండి. సో అప్పుడు మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలాగ 4 కాంబినేషన్స్ ప్రింట్ అవుతాయండి అయ్యి. సో ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు జే ప్లస్ ప్లస్ అయినప్పుడు జే 2 అవుతుంది కదా. సో ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి మళ్ళీ ఈ లూప్ ఇలా పైకి వెళ్తుంది. ఓకే, వెళ్ళి ఐ వాల్యూ ఇప్పుడు 1 ప్లస్ ప్లస్ చేసినప్పుడు 2 అవుతుంది. సో ఈ కండిషన్ బ్రేక్ అయినట్టే కదా. సో ఆ కండిషన్ బ్రేక్ అయ్యి ఇలా బయటకు వచ్చేస్తుంది ఈ ప్రోగ్రామ్. సో ఇలాగా మనం ఇక్కడ జస్ట్ ఎన్ని స్టేట్మెంట్స్ రాసామండి, 1 2 3 స్టేట్మెంట్స్ రాసి మనం 4 కండిషన్స్ క్రియేట్ చేయగలిగాం. ఓకే, సో 4 కాంబినేషన్స్ అనేవి వచ్చాయి. సో యూజువలీ ఎలా చెప్తారంటే ఇప్పుడు మీ అవుటర్ లూప్ అనేది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. ఓకే, ఇన్నర్ లూప్ అనేది m టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే మనకి టోటల్ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి, n ఇంటూ m వస్తాయి అనమాట. అంటే ప్రతి i వాల్యూకి j వాల్యూ m టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే m టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో iలు n ఉన్నాయి కాబట్టి jలు m ఉన్నాయి కాబట్టి మీకు టోటల్ ఎంత వస్తుంది, n ఇంటూ m అనే కాంబినేషన్స్ అనేవి వస్తాయి. సో ఇది మన నెస్టెడ్ లూప్స్ వాడి ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం డూ వైల్ లూప్ చూద్దాం. సో డూ వైల్ లూప్ అంటే ఏంటంటే జస్ట్ మనం వైల్ లూప్ లానే ఉంటుందండి, కానీ ఇక్కడ వైల్ అనేది కింద ఉంటుంది, దానికి ముందు డూ అనే ఒక బ్లాక్ ఉంటుందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ లూప్లో ఏంటంటే ఫస్ట్ మన ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జిక్యూషన్ పార్ట్ వైల్ లూప్ బ్లాక్ అనేది ఉంటుంది, దాని తర్వాత మన కండిషన్ ఉంటుంది అనమాట. సో మనం ఈ బేసిక్ స్ట్రక్చర్లో చూస్తే డూ అని ఇలా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. తర్వాత వైల్ లూప్ వచ్చి దానికి కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఓకే, సో ఈ ఫ్లో డయాగ్రామ్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్ట్, తర్వాత ఇనిషియలైజ్ అంటే ఇప్పుడు మన ఈ వైల్ లూప్లో మనం ఏవైతే కౌంటర్స్ వాడుకోవాలనుకుంటున్నామో వాటిని ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత బాడీ ఆఫ్ లూప్ ఉందండి. సో ఈ బాడీ ఆఫ్ లూప్లోనే మనకి ఎగ్జిక్యూషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ ప్రోగ్రాంలో చూసినట్టు మార్క్స్ అనేది స్కాన్ చేసి సమ్ ఆఫ్ మార్క్స్ అనే దానికి యాడ్ చేయడం. సో అది బాడీ ఆఫ్ లూప్. అలా బాడీ ఆఫ్ లూప్కి ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత ఇంక్రిమెంట్. సో మన లూప్ కౌంటర్ ఏదైతే ఉందో అది ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత మన లూప్ కౌంటర్కి కండిషన్ ఉందండి, అంటే ఈజ్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అలాగా. సో ఆ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఈ బాడీ ఆఫ్ లూప్కి వెళ్ళిపోతాం మనం ఇలాగా, లేదు అంటే స్టాప్ అవుతాం అనమాట. సో ఈ డూ వైల్ లూప్కి స్పెషాలిటీ ఏంటంటే ఈ బాడీ ఆఫ్ లూప్ అనేది అంటే ఈ బాడీ ఆఫ్ లూప్ అనేది ఒక్కసారన్నా అట్లీస్ట్ 1 టైం అన్నా కానీ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ అనేది చెక్ అవుతుంది అనమాట. సో సపోజ్ మీరు డిపెండింగ్ ఆన్ ఇన్పుట్, ఒక ఇన్పుట్ని డిపెండ్ చేసుకుని మీరు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే కంటిన్యూ అవ్వాలా అనేది డిసైడ్ చేసుకోవాలనుకోండి. సపోజ్ మీరు ఒకసారి స్కాన్ చేసి ఆ వాల్యూని ఏమన్నా యూజ్ చేసి లేకపోతే ఏమన్నా ఫార్ములా అప్లై చేసి ప్రింట్ చేసి యూ వాంట్ టు వెయిట్ ఫర్ ఇన్పుట్. ఆ ఇన్పుట్ కోసం వెయిట్ చేసి డిపెండింగ్ ఆన్ దట్ ఇన్పుట్ మీరు కంటిన్యూ చేయాలా లేకపోతే క్లోజ్ చేసేయాలా అనేది మీరు డిసైడ్ చేయాలనుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ అనమాట ఆ సిచ్యువేషన్లో. సో అదే సిచ్యువేషన్లో మనం వాడిన డూ వైల్ లూప్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు డూ వైల్ లూప్కి ఒక ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సో ఇక్కడ నేను మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్ అని రాశానండి, అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఇక్కడ డిఫైన్ చేసి డూ వైల్ అని చెప్పాను. సో డూ దిస్ వైల్ దిస్ అని చెప్పాను. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తాం, ఇంటి ఏబి చేసాం, తర్వాత స్కాన్ చేసాం a, b, తర్వాత సమ్ ఏకి బీకి సమ్ని ప్రింట్ చేసాం.
ఓకే. సో తర్వాత డూ యూ విష్ టు కంటిన్యూ అని ఇలా ప్రింట్ చేసామండి. చేసి ఎస్ ఆర్ నో అంటే ఎస్ అని ప్రింట్ ఎస్ అని మీరు ఇన్పుట్ చేస్తే అప్పుడు ఇది కంటిన్యూ అవ్వాలండి. లేదు ఎన్ లేకపోతే ఇంకేదన్నా మనం ఇన్పుట్ చేస్తే అది బ్రేక్ అయిపోవాలి. సో అది మనం ఇక్కడ ఎలా చేస్తున్నాము అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ మళ్ళీ స్కాన్ఎఫ్ రాసాం కదా, సపోజ్ మీరు ఇక్కడ వై ఎంటర్ చేశారనుకోండి, చేస్తే ఇప్పుడు ఈ కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అవుతుందన్నమాట. సో ట్రూ అయినప్పుడు ఈ డూ వైల్ అనేది మళ్ళీ డూ దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. సో ఒకవేళ నేను ఎస్ కాకుండా వై కాకుండా సమ్ అదర్ నెంబర్ ఇచ్చాను, 0 ఆర్ 1 ఆర్ n, సో ఏది ఇచ్చినా కానీ అది ఏం చేస్తుంది, ఈ కండిషన్ అనేది ఫాల్స్గా ఇవాల్యుయేట్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఈ డూ వైల్ లూప్ వాడి మనం ఏం చేస్తున్నామంటే అట్లీస్ట్ ఒక్కసారన్నా మనం ఈ పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చేసిన తర్వాత డిపెండింగ్ ఆన్ దిస్ ఇన్పుట్ మనం డిసైడ్ చేస్తున్నాం అనమాట వెదర్ ఆర్ నాట్ టు కంటిన్యూ చేయాలా లేదా అనేది ఈ సి అనే వేరియబుల్ని బట్టి, సి అనేది మనం యూజర్ ఏది ఇన్పుట్ చేస్తారో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి బ్రేక్ అవ్వాలా లేకపోతే మళ్ళీ లూప్ని ఎగ్జిక్యూట్ చేయాలా అనేది డిసైడ్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే మెనూ డ్రివెన్, అంటే యూజర్కి మనం చాయిస్ ఇస్తున్నాం అనమాట, డూ విష్ టు కంటిన్యూ అని. సో ఆ చాయిస్ ఇచ్చి ఆ చాయిస్ని బట్టి మనం ప్రోగ్రామ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటాము. సో దాంట్లో డూ వైల్ లూప్ అనేది బాగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం బ్రేక్ స్టేట్మెంట్ చూద్దాం. సో బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు వాడతామంటే, లూప్లో మనకి సపోజ్ ఒక కండిషన్ మీట్ అయింది అనుకోండి లూప్ లోపల, సో అక్కడి నుంచి మనం జస్ట్ బ్రేక్ అయిపోవాలి అనుకుంటే మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడతాం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఐ వాల్యూని 0 to 10 తీసుకెళ్తున్నా, జే వాల్యూని కూడా 0 to 10 తీసుకెళ్తున్నా. సో నాకు ఏం కావాలి అంటే ఫర్ ఎవ్రీ ఐ ఫ్రమ్ 0 to 10 ఐ వాంట్ ఆల్ జేస్ అనమాట. సో దట్ ఐ ప్లస్ జే 15 అవుతుంది. ఓకే. సో ఈ కండిషన్ అయినప్పుడు నేను ఇన్నర్ లూప్ని బ్రేక్ చేస్తున్నానండి. సో ఈ బ్రేక్ అనేది ఒక్క లూప్కే మనకి అప్లై అవుతుంది. సో ఈ లూప్ లోపల నేను ఒక బ్రేక్ రాస్తే మీనింగ్ ఏంటంటే ఇది ఒక్క లూప్ నుంచే బ్రేక్ అవుతుంది అని మీనింగ్. ఓకే. సో ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి ఈ లూప్ బిఫోర్కి వచ్చేస్తుంది, ఐ లూప్కి బిఫోర్ వచ్చేస్తుంది. అంతేగాని ఒక లూప్ వల్ల ఉన్న అన్ని లూప్స్ బ్రేక్ అవుతాయి అనేది మీరు ఆ థాట్ని తీసేయండి. సో ఒక్క బ్రేక్ అనేది ఒక్క లూప్కే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్రోగ్రాంలో బేసిక్గా ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే ఐ వాంట్ ఇప్పుడు ఐ అనేది 0 to 10 తీసుకుంటే ఐ వాంట్ ఆల్ జేస్ దట్ ఆర్ బిట్వీన్ 0 to 10 సో దట్ ఐ ప్లస్ జే ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. సో అలాంటివన్నీ నాకు ప్రింట్ చేయి అని చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనం చూద్దాం, ప్రింట్ చేద్దామని. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. 0 అయినప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 అన్నీ అయితే అన్నీ జే ఇంక్రిమెంట్ అయ్యి దేనికి కూడా ఐ ప్లస్ జే 15 సాటిస్ఫై అవ్వదు. ఎందుకు ఐ ప్లస్ జే 15 అవ్వాలి అంటే మినిమం ఐ కానీ జే కానీ ఒకటన్నా కానీ గ్రేటర్ దెన్ 7 ఉండాలి కదా. సో అందుకని సో 0 అయినప్పుడు ఐ 0 అయినప్పుడు ఏది సాటిస్ఫై అవ్వదు, 1 అయినప్పుడు ఏది అవ్వదు, 2 అయినప్పుడు ఏది అవ్వదు, 3 4 5. సో ఐ 5 అయినప్పుడు కూడా ఏదవ్వదు. ఐ 6 అయినప్పుడు ఏమవుతుందంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 వీటికి ఏం అవ్వదు. సో జే ఎప్పుడైతే 8కి రీచ్ అవుతుంది 9కి రీచ్ అవుతుందో, ఓకే. సో జే ఈజ్ ఈక్వల్ టు 9 అయినప్పుడు ఏమవుతుంది, ఐ ప్లస్ జే ఈక్వల్ టు 15 కాబట్టి ఇది ప్రింట్ అయిపోతుంది అనమాట. ప్రింట్ ఎఫ్ ఐ జే అని ప్రింట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది అక్కడి నుంచి. ఇక్కడ నేను బ్రేక్ అని ఎందుకు రాశాను అంటే ఇప్పుడు ఈ ఒక్క ఐ వాల్యూకి ఈ 6 వాల్యూకి 9 వాల్యూ మనకి దొరికేసిందండి. ఓకే. ఇంకా తర్వాత ఇంకేమైనా వాల్యూస్ ఉంటాయా సో దట్ ఐ ప్లస్ జే 15 అవ్వడానికి ఉండవు కదా. సో ఈ పేర్స్ అనేవి యునిక్ కదా.
ఇప్పుడు 6 ఉంది, 6కి 9 యాడ్ చేస్తే 15 వచ్చింది. దేర్ కాంట్ బి ఎనీ అదర్ నెంబర్ కదా విచ్ విల్ గివ్ దిస్ సమ్ యాజ్ 15. సో అందుకే నేను ఇక్కడ బ్రేక్ పెట్టాను అనమాట. ఓకే, అంటే బ్రేక్ అంటే ఇంకా ఈ లూప్ ఈ నెంబర్తో ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో తర్వాత ఏమవ్వాలి అంటే జే వాల్యూ మనకి దొరికేసింది కాబట్టి బ్రేక్ అయిపోయి ఐ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో 6 అనే వాల్యూకి 9 అనే జే వాల్యూని మనం కనుక్కున్నాం కదా. సో ఐ ఈక్వల్ టు 6, జే ఈక్వల్ టు 9 అని ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 7. ఐ ఈజ్ ఈక్వల్ టు 7కి వచ్చేసరికి జే ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 ఇలా అన్నీ అయిపోయి 7 వచ్చినప్పుడు కూడా సమ్ 14 అవుతుంది. సో 8 వచ్చినప్పుడు సమ్ 15 అవుతుంది. సో ఐ 7, జే 8 వచ్చినప్పుడు మనకి ఇక్కడ సమ్ 15 అవుతుంది కాబట్టి ప్రింట్ఎఫ్ ఐ ఈక్వల్ టు 7, జే ఈక్వల్ టు 8 అయిపోయి ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. సో ఎందుకు బ్రేక్ అయిపోవాలి, మిగతా జే నెంబర్స్ ఇంక్రిమెంట్కి ఉన్నాయి కదండి, ఇంకా 9 అనేది ఇంకా ఉంది. ఎందుకు మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే 7, 8 అని ఈ కాంబినేషన్ నాకు దొరికిపోయింది. ఇంకా నేను ఆ లూప్ని ఎగ్జిక్యూట్ చేసి ఇంకా విలువ లేదు కదా, మళ్ళీ 9కి వెళ్ళి మళ్ళీ లూప్ మళ్ళీ ఈ కండిషన్ చెక్ అయ్యి ఇదంతా వేస్ట్. నాకు 7, 8 దొరికాయి కాబట్టి జస్ట్ ఐఎమ్ హ్యాపీ, అందుకే బ్రేక్ అనేది పెట్టేశాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి తర్వాత ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ అయ్యాక మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు 8 ఇప్పుడు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 8 అప్పుడు జే వాల్యూ ఎప్పుడు దాకా వెళ్తుంది, 0, 1, 2, 3 అలా వెళ్తూ జే ఈజ్ ఈక్వల్ టు 7 దాకా వెళ్తుంది. సో జే ఈజ్ ఈక్వల్ టు 7 అయినప్పుడు ఈ కండిషన్ ట్రూ అయ్యి నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 8, జే ఈజ్ ఈక్వల్ టు 7 ప్రింట్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోతుంది. సో జే వాల్యూ 7 అప్పుడు బ్రేక్ అయింది. తర్వాత మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ 9 అవుతుంది. ఐ 9 అయినప్పుడు జే 0, 1, 2, 3 అలా వెళ్ళి 6 దగ్గర ఆగుతుంది. సో అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 9, జే ఈజ్ ఈక్వల్ టు 6 ఇలా ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఐ ఈజ్ లెస్ దాన్ 10 అండి. సో ఇక్కడ మనకి బ్రేక్ అవుతుంది. ఓకే, బ్రేక్ అయ్యి కండిషన్తో బ్రేక్ అయ్యి బయటకు వచ్చేస్తాం. సో ఇది ఈ బ్రేక్ స్టేట్మెంట్ వాడి నేను ఏమి చేయాలనుకుంటున్నాను అంటే నాకు ఈ ఐ ప్లస్ జే 15 కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఐ ప్లస్ జే 15 అన్న కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి నేను మిగతా జే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వాటికి నేను లూప్ ఎగ్జిక్యూట్ చేయకపోతేనే నాకు బెనిఫిట్. ఎందుకు ఆ టైం ఇంకా నేను కన్జ్యూమ్ చేసుకోకుండా సేవ్ చేసుకోవచ్చు కదా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూకి సపోజ్ 9 అనే వాల్యూకి జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 2 ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి కదండి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జే ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. సో ఐ ప్లస్ జే వాల్యూ నాకు 15 ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, సో వచ్చేసాక నేను మళ్ళీ జే ఈజ్ ఈక్వల్ టు 7, జే ఈజ్ ఈక్వల్ టు 8 వీటికి అన్నిటికీ లూప్ ఎగ్జిక్యూట్ చేసినా నాకేం ఉపయోగం ఉండదు. ఎందుకు? ఇప్పుడు జే 9 + 6 15 అయితే తర్వాత వచ్చే జే వాల్యూస్కి సమ్ గ్రేటర్ దాన్ 15 ఉంటుంది కదా. సో నాకు ఆ వాల్యూస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ వాల్యూస్. సో అందుకే ఒక్కసారి ఐ ప్లస్ జే ఈజ్ ఈక్వల్ టు 15 అనే కండిషన్ మీట్ అయ్యాక ఐ వాంట్ టు బ్రేక్ ద జే లూప్ అనమాట. సో మిగతా జేస్కి నేను ఎగ్జిక్యూట్ అవసరం లేదు నాకు. సో అందుకే నేను ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోయి ఐని ఇంక్రిమెంట్ చేసేస్తాను అనమాట. సో ఇది మన బ్రేక్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. ఇలా వాడుకొని మనము బ్రేక్ వాడుకొని కొన్ని కండిషన్స్తో మనం ఇన్నర్ లూప్ని బ్రేక్ చేసేయచ్చు ముందుగానే. ఇన్నర్ లూప్ అన్నా అవ్వచ్చు, అది అవుటర్ లూప్ అన్నా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం కంటిన్యూ స్టేట్మెంట్ చూద్దాం. సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్లో ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏం చెప్పామండి, ఒక కండిషన్ మీట్ అయిన తర్వాత నేను మిగతా లూప్ని ఎగ్జిక్యూట్ చేయకుండా బ్రేక్ అయిపోవచ్చు. సో కంటిన్యూలో ఏంటంటే ఒక కండిషన్ మీట్ అయింది అనుకోండి, ఆ కండిషన్ని మీట్ అయ్యాక మిగతా లూప్లో ఏదైతే ఎగ్జిక్యూషన్ ఉందో అది స్కిప్ అయిపోతుంది. సో దాన్నే మనం కంటిన్యూ అని అంటామంట. సో కంటిన్యూ అంటే ఏంటంటే యూ కంటిన్యూ ఇంక్రిమెంటింగ్ జే అని చెప్పడం అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో చూస్తే ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ డిస్టింక్ట్ వాల్యూస్ ఆఫ్ ఐజే అనమాట.
సో ఐ జే డిఫరెంట్గా ఉంటేనే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఐ అనేది 0 to 3 రన్ చేసా, జే కూడా 0 to 3 రన్ చేసా. సో నేను కాంబినేషన్స్ ఎన్ని వస్తాయండి, నాకు 3 into 3 9 కాంబినేషన్స్ వస్తాయి ఐజేకి. సో నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే డిస్టింక్ట్ వాల్యూస్ ఆఫ్ ఐజే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, డిస్టింక్ట్ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ఐ ఈక్వల్ టు జే ఉన్నప్పుడు నేను ఇది ప్రింట్ చేయాలనుకోవట్లేదు. సో అందుకే ఇఫ్ ఐ ఈక్వల్ టు జే కంటిన్యూ అని చెప్తున్నా. సో ఇప్పుడు కంటిన్యూ అంటే ఏమవుతుందంటే కంటిన్యూ ఇంక్రిమెంటింగ్ జే అంటే ఇది స్కిప్ చేసేయి, ఈ పార్ట్ అనేది స్కిప్ చేసేయి. ఈ లూప్లో ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ తర్వాత వచ్చే స్టేట్మెంట్స్ అన్నీ స్కిప్ అయిపోతాయి అన్నమాట. ఓకే, స్కిప్ అయిపోయి జే ప్లస్కి వెళ్ళిపోయి నెక్స్ట్ జే వాల్యూతో ఉన్న వాల్యూతో మన లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు దీని అవుట్పుట్ అనేది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇక్కడికి వస్తుంది. వచ్చి ఐ ఈక్వల్ టు 0 కాబట్టి కంటిన్యూ అయిపోతుంది. సో కంటిన్యూ అంటే ఇక్కడి నుంచే మనం ఇక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో తర్వాత జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే, నో. సో అందుకే ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లోకి వచ్చేస్తాం. సో అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రింట్ అవుతుంది. సో తర్వాత జే ప్లస్ అయిపోయి జే ఈజ్ ఈక్వల్ టు 2. సో జే ఈజ్ ఈక్వల్ టు 2 అప్పుడు కూడా మనకి ఐ నాట్ ఈక్వల్ టు జే కాబట్టి ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత అలానే ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఇప్పుడు జే 3 అయినప్పుడు జే లూప్ బ్రేక్ అయ్యి ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 0. రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. అప్పుడు ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు జే కాబట్టి కంటిన్యూ అంటే గో టు ద లూప్, టాప్ ఆఫ్ ద లూప్. సో జే ప్లస్కి అయిపోయి జే ప్లస్ అయిపోయి ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 2కి వెళ్ళిపోతుంది, 1 ప్రింట్ అవ్వకుండా. సో అలానే ఐ ఈజ్ ఈక్వల్ టు 2 కూడా అలానే అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 0 ప్రింట్ అవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 2, జే ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఈ కాంబినేషన్స్ ప్రింట్ అవుతాయి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. సో మనకి 9 కాంబినేషన్స్ ఉంటాయి కదండి. సో 9 కాంబినేషన్స్లో నాకు డిస్టింక్టే కావాలి అనుకున్నా, అంటే ఐజే సేమ్ ఉండకూడదు, డిఫరెంట్ వాల్యూస్ కావాలనుకున్నా కాబట్టి నాకు లాస్ట్కి 6 కాంబినేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో 3 కాంబినేషన్స్లో ఐజే ఈక్వల్ ఉంటాయి, ఏవి 0 1 2 అనే కాంబినేషన్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి నాకు ఇక్కడ 6 కాంబినేషన్సే ప్రింట్ అయ్యాయి. సో ఇది కంటిన్యూ స్టేట్మెంట్ అండి. సో అంతేనండి, ఇంతతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాము. సో మనం ఈ వీడియోలో బేసిక్గా లూప్స్ అంటే ఏంటనేవి చూసాము, వైల్ లూప్ చూసాము, ఫర్ లూప్ చూసాము, ఫర్ లూప్లో నెస్టెడ్ లూప్స్ చూసాము, తర్వాత డూ వైల్ లూప్ చూసాము, తర్వాత కొన్ని ఆపరేటర్స్ కూడా చూసాము. ఆపరేటర్స్ చూసి తర్వాత మనం బ్రేక్ అండ్ కంటిన్యూ ఆపరేటర్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్స్ ఎలా వాడాలి, ఆ స్టేట్మెంట్స్ ఏంటి అనేది చూసాం. సో దీంతో ఈ లెక్చర్ని ఫినిష్ చేసేద్దాం. నెక్స్ట్ లెక్చర్లో నేను ఫర్ లూప్స్ మీద, వైల్ లూప్స్ మీద, డూ వైల్ లూప్స్ మీద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూపిస్తాను. సో అవి నేను కోడింగ్ చేసి మీకు స్క్రీన్ షేర్ చేసి రికార్డ్ చేసి నేను పెడతాను, సో దట్ మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. సో నెక్స్ట్ లెక్చర్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.